నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పు తెలంగాణ తల్లిగా నామకరణం చేసిన ప్రభుత్వం దక్షిణ కొరియాలో కొనసాగుతున్న ఏపీ మంత్రుల బృందం పర్యటన విశాఖ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం ఇండోనేషియాలో కూలిన పాఠశాల భవనం శిథిలాల కింద చిక్కుకున్న 65 మంది విద్యార్థులు సరికొత్త రికార్డులకు చేరుకున్న బంగారం ధరలు నెల రోజుల్లో 13,000 పెరిగిన పసిడి డీటెయిల్స్ చూస్తే బులియన్ మార్కెట్లో ధరల మోతమోగుతోంది బంగారం వెండి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించి ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది ఈ నేపథ్యంలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,16,410కి చేరింది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,06,710కి చేరింది హైదరాబాద్ సిపిగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు ఆర్టీసీకి 4 ఏళ్లు సేవలు అందించడం సంతృప్తినిచ్చిందని సమిష్టి కృషితో సంస్థలో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని సజ్జనార్ తెలిపారు భాగ్యనగరంలో శాంతి భద్రతల నిర్వహణకు గట్టిగా కృషి చేస్తానని తెలిపారు సైబర్ నేరాలు ఆర్థిక మోసాలను అరికట్టడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ముఖ్యంగా రౌడీ షీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని వారు ఎవరైనా గీత దాటితే వారిపై స్పీడీ యాక్ట్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు అమరావతి ప్రభుత్వ పాఠశాలలకు కేఎల్ఎస్ఆర్ సంస్థ 1,00,000 నోట్ పుస్తకాలు పెన్నులు విరాళంగా అందించింది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందించనున్నారు ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు పుస్తకాల ట్రక్ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కేఎల్ఎస్ఆర్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు హైదరాబాద్లో ఆర్ఎండ్బి శాఖ పరిధిలో పలు పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలపై మంత్రి ఆరా తీశారు 1,022 ప్రాంతాల్లో 1,370 కిలోమీటర్ల స్టేట్ రోడ్లు దెబ్బతిన్నాయని 68 రోడ్లు కోతకు గురికాగా 38 తాత్కాలిక పునరుద్ధరణ చేసినట్లు ఈఎన్సీ మోహన్ నాయక్ వివరించారు వర్షాలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని శాశ్వత పునరుద్ధరణ కోసం మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ను అధికారులు మంత్రి ఆదేశించారు ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ లింగంపల్లిలోని లేగల గ్రౌండ్కు వచ్చారు అక్కడ శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు అనంతరం తిలక్ మీడియాతో మాట్లాడారు ప్రతి మ్యాచ్లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం అందరం సమిష్టిగా కష్టపడ్డాం చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశాను దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడాను అని వివరించారు నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను పోలించడం అంటే నాకు చాలా ప్రౌడ్ బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది చిన్నప్పటి నుంచి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో నవంబర్ 14-15వ తేదీల్లో CIIతో కలిసి నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను సీఎం లోకేష్ ఆహ్వానించనున్నారు. ఈ సదస్సు ద్వారా దేశీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆకర్షించి భారీ పెట్టుబడులు రాబట్టడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉంది. సాయంత్రం ITC మౌర్యాలో జరిగే CII పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రేజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. కాకినాడ రూరల్ మండలం కోరమండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీ దగ్గర వన కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోరమండల వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పాతాల శ్రీనివాసరావు నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు CH రాజు, ట్రెజరర్ K లక్ష్మణ్, కార్మిక నాయకుడు మాదారపు వీరభద్రరావు, యూనియన్ నాయకులు, సభ్యులు, కోరమండల్ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మన ఈ వర్కర్స్ తరపు నుంచి, ఎంప్లాయీ తరపు నుంచి యాజమాన్యం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో ఈ పండగ చేసుకోవడం ఈ సంవత్సరం చాలా గొప్పగా ఉంది. అయితే ఏంటంటే దసరా మనకి 3 రోజులు ముందుగా వచ్చింది మనకి. ఎందుకంటే ఈవేళ అన్నదానం పేరు చెప్పి మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు యాజమాన్యం తరఫున యాజమాన్యం సపోర్ట్తో 12,000 మందికి సుమారుగా భోజనాలు అరేంజ్ చేయడం అంటే మాటలు కాదు. నేను ఒక 3 రోజులు చూస్తున్నాను. మన వారందరూ కూడా నిద్రాహారాలు లేకుండా పగలు రాత్రి శ్రమించి ఇంత గొప్పగా చేశారు ఈ దీన్ని. అయితే ఏంటంటే మన శ్రీనివాస చెప్పారు, మనకి ముందు చెప్పారు, శ్రీనివాస చెప్పినట్టుగా ఏంటంటే యాజమాన్యం ఇప్పుడు రైతే వెన్నెముక దేశానికి అన్నారు. ఎకరానికి 40 బస్తాలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సపోర్టు మరియు యాజమాన్యం గోదావరి నుంచి కోరమండల్గా మారింది. కోరమండల్ ఇప్పుడు ఈవేళ ఏ రకంగా ఉందంటే కాంప్లెక్స్ ఫెర్టిలైజర్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. అది మా యాజమాన్యానికి ఎప్పుడు చాలా రుణపడి ఉంటాను. రైతులు కూడా రుణపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దేశానికి వెన్నెముక రైతే రాజు అని అంటారు. అలాంటి రైతులకి మరి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారాగా, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారాగా ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారం మురుగప్ప గ్రూప్స్ కి చెందినటువంటి కోరమండల్ ఫెర్టిలైజర్స్ ద్వారాగా సబ్సిడీపై రైతులకి DAP ఇస్తూ మరి ఎకరాకి 35 నుంచి 40 బస్తాలు పండిస్తున్నారంటే దానికి కారణం, గర్వకారణం మన కాకినాడలోనే కోరమండల్ ఫెర్టిలైజర్స్ అని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కర్మాగారాలు మరి ఎన్నో రావాలి. ఇలాంటి రైతులకి ఎంతో సబ్సిడీ ఇంకా ఇప్పించాలని, అలాగే ప్రజలందరికీ కూడా దశాబ్ద కాలం నుంచి ఉంటున్నటువంటి వనదుర్గ కనకదుర్గమ్మ ఆలయం దగ్గర విచ్చేసినటువంటి వీళ్ళందరికీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్కు చేరుకున్నారు. అనంతరం జాగృతి నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరపున పోటీ చేయడంపై సమావేశంలో కవిత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సద్దుల బతుకమ్మ సంబరాలు సిద్దిపేటలోని కోమటి చెరువులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాల్లో హరీష్ రావు సతీమణితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల్లో ఎంతో గొప్పగా ఈ పండుగను చేసుకుంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా, ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకం దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం ఈరోజు చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచంలోనే బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో ప్రకృతిని ప్రేమించే పండుగ, పుష్పాలను ప్రేమించే పండుగ, అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విశ్వవిఖ్యాతి లభించింది. ఈ ఖ్యాతి ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వర్ష
తెచ్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దసరా సెలవుల వేళ సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన 4 విద్యార్థులు గల్లంతయ్యారు. విద్యార్థుల ఆచూకీ కోసం అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన 2 విద్యార్థులను గుర్తించారు. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ముక్తల్లో నీట మునిగిన పలు ప్రాంతాలు మంత్రి వాకిటి శ్రీహరి సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులను ముందుగానే అలర్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవడం వల్లే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి వాకిటి శ్రీనివాస్ అన్నారు. ఇక వరదల వల్ల నష్టపోయిన పంట రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రి వాకిటి శ్రీహరి భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, క్లౌడ్ బర్స్ట్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సన్నిధి బ్యారేజ్ నుంచి పోయినసారి నిన్న మొన్నటి నుంచి 5,60,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం, అదే మాదిరిగా ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1,10,000 క్యూసెక్ల నీటిని వదలడం ద్వారా ఈరోజు మన దగ్గర ఉన్న వాసు నగర్ కానివ్వండి, కుసుమూర్తి కానీ, ఎస్కేపల్లి కానీ, హిందూపూర్ కానీ, తంగిడి కానీ, మురాలదొడ్డి ఈ గ్రామాలు నేను కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆయన చనిపోయినప్పుడు ఆ సంవత్సరము ఇదే మాదిరిగా, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్ద ఎత్తున నీళ్లు పైకి ఎక్కడం జరిగింది. మొన్నటి నుంచి కూడా డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా ఎవరికి ప్రాణహాని కానీ జరగలేదు. అట్ ద సేమ్ టైం పశువులకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా తగు కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ ఉధృతి తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యువకులందరూ కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమవుతుందిలే, వెళ్తే మాకు అలవాటులే అనేటువంటి మాటలు కాకుండా ఇబ్బంది పడొద్దని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సంగమంలో అధికార పార్టీ నాయకులు వారి ప్రోద్బలంతో పోలీసులు వేధింపులకు తాళలేక గిరిజనుడు బీఆర్ఎస్ నాయకుడు బానోత్ రవి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఎంపీ వద్దిరాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మధు, మాజీ మంత్రి సత్యవతి, బీఆర్ఎస్ నేతలు బానోత్ రవిని పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పోలీసుల అరాచకత్వాన్ని వారు తీవ్రంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులకు వెంటనే స్వస్తి పలకాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఘోర పరాజయం తప్పదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. తమతో పాటు బీఆర్ఎస్ కొండంత అండగా ఉంటుందని బాధితుడు రవి, ఆయన కుటుంబ సభ్యులకు రవిచంద్ర, మధు, సత్యవతి, వెంకట వీరయ్య, ఉపేందర్ రెడ్డిలు భరోసా ఇచ్చారు. రవికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్లను కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.